జీహెచ్ఎంసీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. అవును, వచ్చే నెల 10తో మేయర్ పదవికి 4 ఏళ్ల పదవి కాలం పూర్తి కానుండటంతో అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 98 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 71 మంది బలం మాత్రమే ఉంది. మరో 27 మంది సభ్యుల మద్దతును బీఆర్ఎస్ ఎలా కూడగడుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఈ అవిశ్వాస పరీక్షలో మజ్లీస్ మద్దతు కూడా అత్యంత కీలకంగా మారనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం నుంచి గద్వాల విజయలక్ష్మిని గద్దెదించేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మేయర్ వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారంట. పార్టీ అధ్యక్షుడి సమక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేయర్ పదవి నుంచి విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలతను కూడా గద్దెదించాలని చూస్తున్న గులాబీ శ్రేణులు పక్కా వ్యూహంతో పావులు కదపాలని భావిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన విజయలక్ష్మి, శ్రీలతకు అప్పటి ప్రభుత్వంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. అప్పట్లో ఎంఐఎం బీఆర్ఎస్ కు అండగా నిలవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. నగర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మారినా రాజీనామా చేయకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతుండడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ డివిజన్లకు అవసరమైన నిధులు మంజూరు చేయడం లేదని, మేయర్ ప్రోటోకాల్ పాటించడం లేదని తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఇద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం ఎదురు చూస్తుందట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలని భావిస్తోంది. పార్టీ అధిష్టానం సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై ముందుకెళ్లేందుకు బీజేపీ కార్పొరేటర్లు వేచి చూస్తున్నారు. ఇక ఎంఐఎం పార్టీ మరోసారి కీలకంగా మారబోతుంది. గతంలో బీఆర్ఎస్ కు మద్దతిచ్చిన మజ్లీస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో దోస్తి కట్టింది. దాంతో ఎంఐఎం కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టినా ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. మేయర్ పదవికి ఎలాంటి గండం లేదని హస్తం పార్టీ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఎవరైనా జిహెచ్ఎంసీ యాక్ట్ బుక్ చదివారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/3 మెజారిటీ ఎవరికన్నా ఉందా? ఆర్ ఇద్దరిని కలిసినా 2/3 మెజారిటీ వస్తుందా? 3 పార్టీస్ కలిపితే 2/3 మెజారిటీ. నేను సింపుల్ ఇది చెప్తాను. 146 కార్పొరేటర్స్, దెన్ వీ హ్యావ్ 50 ఎక్స్-అఫీషియో మెంబర్స్. ఒకవేళగిన ఒక కలెక్టర్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వాలంటే 50% మంది ఇవ్వాలి. 98 మెంబర్స్ షుడ్ సైన్ అండ్ గో టు ద కలెక్టర్. కలెక్టర్ కూడా అవిశ్వాసం పెట్టాలంటే హిల్ ఫిక్స్ అ డేట్, ఒక 15-20 డేస్, 1 మంత్, వాట్ ఎవర్ డేట్. ఆ రోజు ఎందరు రావాలండి? 2/3 ఆఫ్ 196 అంటే ఎంతమంది? 138 మెంబర్స్ షుడ్ కమ్ అండ్ ఓట్. ఎవరు వస్తున్నారు? బీఆర్ఎస్. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ ఎవరన్నా అనుకుంటే ఇప్పుడు అన్ని 3 పార్టీలు కలుపుతూనే అవిశ్వాసం నెగ్గుతుంది కదా. సో మరి ఏ 3 పార్టీలు కలిసి అవిశ్వాసం చేస్తారో అది నాకైతే తెలియదు. జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం పదవీ బాధ్యతలు చేపట్టాక 4 ఏళ్ల వరకు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పాలక మండలి ఎన్నికలు 2020 డిసెంబర్లో జరిగినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్లు 2021 ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టారు. అంటే వచ్చే నెల 10తో వారి 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. అది ముగియగాని అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారట. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యుల్లో సగం మంది నిర్ణీత ప్రొఫార్మాలు తీర్మానం చేసి సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్కు అందజేయాలి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 196 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే వీరిలో 98 మంది సభ్యుల మద్దతు అవసరం. బీఆర్ఎస్ కు ప్రస్తుతం 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి 71 మంది బలముంది. అవిశ్వాసం నెగ్గాలంటే కారు పార్టీకి మరో 27 మంది మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ పాలక మండలిలో మొత్తం కార్పొరేటర్లు 150 మంది. అందులో 2 ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో రాజీనామా చేశారు. మరో 2 మరణించారు. దీంతో 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం కౌన్సిల్లో 146 మంది సభ్యులున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ లింగోజ్గూడ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ డివిజన్ను దక్కించుకుంది.
తర్వాత పరిణామాలతో బీజేపీ నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 18 మంది చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 24కు పెరిగింది. 5 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కౌన్సిల్లో కాంగ్రెస్ బలం 29కి చేరింది. ఎంఐఎం నుంచి గెలిచిన 44 మంది కార్పొరేటర్లలో ఒకరు మరణించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన 2 ఎంఐఎం కార్పొరేటర్లు రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఎంఐఎంకు 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. మొత్తం 51 మందితో ఎంఐఎం బలంగా ఉంది. అటు బీజేపీ ఎన్నికల్లో 48 డివిజన్లను కైవసం చేసుకోగా ప్రస్తుత పరిణామాలతో ఆ పార్టీకి ప్రస్తుతం 39 మంది మిగిలారు. 6 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కార్పొరేషన్లో కాషాయ పార్టీ బలం 45కు చేరింది. మేయర్ కుర్చీకి గండం లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం విజయలక్ష్మిని గద్దెదించాలని పట్టుదలతో ఉంది. అలాగే బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను దెబ్బకొట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైన అవకాశంగా భావిస్తోంది. అలాగని అవిశ్వాస తీర్మానానికి కాషాయ పార్టీ మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్ల ఒకటే అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసినట్లు అవుతుంది. మరి కారు పార్టీ అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన 27 మంది మద్దతు ఎలా కూడగట్టుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.